शिवाय गुरवे नमः। 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 शिवाय गुरवे 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 రామచంద్ర మోక్ష శాస్త్ర అంటే మోక్ష శాస్త్రం వినడానికి కూడా అర్హత ఎవరికి ఉంటుంది? అర్హత ఆచరణ పెట్టాలి అన్న ఉత్సుకత ఉన్నవారికి, ఈ జన్మరాహిత్యాన్ని పొంది తీరాలి అన్న దృఢ సంకల్పం కలవారికే అర్హత ఉన్నట్టు. అంటే నీవు జగత్తు అనబడు దాని యొక్క శబ్ద అర్థములు దానితో జీవునికి గల సంబంధం చక్కగా తెలుసుకుని ఉంటే చాలు. ఇహ భూత భవిష్యత్ బ్రహ్మాండముల కథనం వ్యర్థం అవదు మనకి. ఎందుకంటే భూత భవిష్యత్ బ్రహ్మాండముల వంటిదే వర్తమాన బ్రహ్మాండం కదా. కాబట్టి ఇంకా అవన్నిటి గురించి ఎందుకు చెప్పుకున్నాము అంటే ఒక అవగాహన కోసం, ఆ బ్రహ్మం యొక్క శక్తి సామర్థ్యాలు మీకు తెలిసి దాని యందు అకుంఠితమైన దృఢ విశ్వాసం కలిగి ఉండడానికి ఆచరణ పెట్టేటప్పుడు మీకు ఆ బ్రహ్మం యొక్క గొప్పతనము శక్తులు అన్ని తెలియాలి. అప్పుడు వదలకుండా పట్టుకోగలుగుతారు. కేవలం ఉన్నది బ్రహ్మమే, జన్మరాహిత్యం పొందాలంటే పట్టుకోండి అంటే పట్టుకుంటారా? అంత తేలిగ్గా జరగదు. ఎందుకంటే పూర్వజన్మ వాసనలు ఇవన్నీ ఏవో సమర్థింపులు చెప్పుకుంటారు. కాబట్టి ఇక్కడ అందుకని భూత భవిష్యత్తులను కూడా వశిష్ఠుల వారు చెప్పారు. అంటే అదేం వ్యర్థంగా చెప్పలేదయ్యా, అవన్నీ కూడా ఈ యొక్క బ్రహ్మశక్తి వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి. వర్తమానం ఎలాంటిదో భూత భవిష్యత్తులు కూడా అలాగే ఉంటాయి. కొన్ని మార్పు చేర్పులతో ఉంటుంది అంతే తప్ప ఎప్పుడు కూడా ఆ బ్రహ్మము మార్పు చెందనిదే ఉంటుంది అని తెలుసుకోవాలి. భూతకాలిక భవిష్యత్ కాలిక బ్రహ్మాండముల గురించి విచారణ చేయటంలో ఒకానొక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జీవుని యొక్క ఈ వర్తమాన పదార్థ సంబంధం భూతకాలిక వ్యవహారముతోనే ముడిపడింది. భూత భవిష్యత్తుల రెండింటినీ వచించకపోతే ఆధ్యాత్మ శాస్త్రం నందు ప్రవృత్తి సంభవించదు. ఇప్పుడు పూర్వజన్మలో ఏదో చేయబట్టి కదా ఇప్పుడు మళ్ళీ జన్మ వచ్చింది మీకు. అలాగే ఇప్పుడు జన్మరాహిత్యమా లేక ఏమిటా అన్నది మీ భవిష్యత్తు ఉన్నది. జన్మరాహిత్యానికి ప్రయత్నం చేస్తే ఇక జన్మ అంటూ లేదు, ఇక భవిష్యత్తు. అలా కాకుండా మధ్యలోనే విరమించటం లేదా సాధనను ఆపేయడం వల్ల ఏం జరుగుతోంది? మీకు మరలా జన్మ లభిస్తుంది. అంటే భవిష్యత్తు ఉన్నది తెలియాలి కదా. ఇప్పుడు మరి ఎన్నో మీకు చెప్పలేదు, భయంకరమైన జన్మలు వస్తాయి, నికృష్ట యోనుల నుండి జన్మించాల్సి వస్తుందని భవిష్యత్తు చెప్పారు కదా. అవునమ్మా. అందుకని దాని గురించి అని చెప్పడం జరిగింది. ఆ బ్రహ్మం యొక్క శక్తి అది లేకపోతే మీకు మళ్ళీ గత జన్మలు ఎక్కడివి, ముందు జన్మలు ఎక్కడివి? ఆ బ్రహ్మం యొక్క ఆ నియతి అనండి శక్తి వల్లనే కదా మీరు మళ్ళీ ఇప్పుడు జన్మించి బ్రహ్మం గురించి తెలుసుకోగలుగుతున్నారు. ఒకవేళ బ్రహ్మాన్ని మర్చిపోతే అంటే సాధన చేయకపోతే ఎలాంటి జన్మలు వస్తాయో కూడా చెప్పబడింది. అది బ్రహ్మశక్తి వల్లనే సాధ్యం తప్ప వేరేనా? ఎందుకంటే వేదములు బ్రహ్మము సమానం, ఎక్కడా డిఫరెన్స్ అనేది లేదు. బ్రహ్మము యొక్క అంటే బ్రహ్మంకి నామరూపాలు లేవు కాబట్టి వాక్కు ద్వారా మనకి తెలియదు, శబ్దము ద్వారా మనకి తెలియబడింది. దాని ద్వారా మనము రూపనామ రహిత బ్రహ్మాన్ని తెలుసుకుని మనం కూడా ఆ యొక్క స్థితిని పొందాలి. ఒకరికి ఒక అత్యాశ్చర్యము ఆవశ్యకమైన విశేషం గురించి చెప్పదలుచుకున్నామనుకో, అప్పుడు ఆ వినేవానికి అతనికి తెలిసిన శబ్దాలు ఉపయోగించి చెప్తేనే అతడు సులభంగా ఆ విషయం గ్రహించి అవగాహన చేసుకోవడానికి ఆనందించడానికి వీలుంటుంది కదా. కాబట్టి
ఆధ్యాత్మ బోధలో భూతకాలిక బ్రహ్మాండ వ్యవహారాల గురించి చెప్పటంలో ఉద్దేశం అదే. ఓ రామచంద్ర, ముందుగా మరొక విషయం. నీవు జ్ఞేయమగు పరమాత్మను తెలుసుకున్నావనుకో, అప్పుడు త్రికాలములో సమరూపమై ఉన్న నీ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతావు కదా. సర్వదా సమమై ఉన్న నీ స్వరూపం గురించి బోధించటానికి భూత భవిష్యత్ వర్తమాన జగత్తులలో ఏది తీసుకుంటే మాత్రం ఇబ్బంది ఏమిటి? వాటన్నిటికీ అప్రమేయమైన నీ స్వస్వరూపము ఆత్మ గురించిన జ్ఞానము దృష్ట్యా ఆ మూడు కూడా స్వప్నతుల్యమైనని ప్రత్యక్షంగా గ్రహించటమే ఇక్కడి ఉద్దేశం. సమస్తమునకు ఆద్యకు చిన్మాత్రమే స్వయంగా స్వప్నంలో జగత్ రూపంలో భాషిస్తోంది. భూత వర్తమాన భవిష్యత్ సమస్త సృష్టిలకు మునుముందుగానే స్వస్వరూపముకు చిన్మాత్ర బ్రహ్మమే నిండి ఉన్నది, అయి ఉన్నది. అది ఏ సర్వకాల జగత్తులుగా భాషిస్తుంది. అట్టి చిన్మాత్రమునకు అన్యమైనదని అంటే వేరేగా ఎప్పుడు ఏది లేదు, భూతకాలంలో లేదు, భవిష్యత్తులో లేదు, వర్తమానంలో లేదు. కాబట్టి ఆ శక్తి నీకు తెలియాలి ఏమిటి అనేది. అంతే తప్ప అక్కడ భూత భవిష్యత్తులు ఒట్టిగా చెప్పబడలేదు, స్వప్నం గురించి ఒట్టిగా చెప్పబడలేదు, మీకు ఎలాంటి జన్మలు మీరు పొందుతారు ఒట్టిగా చెప్పబడలేదు. అంటే ఎందుకు నాకు అలాంటి నికృష్టపు జన్మలు పొందవలసిన ఆవశ్యకత ఏమిటి? ఇంతటి బ్రహ్మాండమైన ఈ బ్రహ్మం తెలియబడిన తరువాత కూడా నేను ఎందుకు ఆ నికృష్టపు జన్మల కోసం నానా యాతనలు పడాలి? అవే కదా, బాహ్యం అంతా నానా యాతనలే. ఆ యాతనలు పడితే నీకు లభించేది ఆ నికృష్టపు జన్మలే. మరి ఎందుకు నేను అలా చెయ్యాలి? దాని బదులు ఈ బాహ్యాన్ని ఎలా జరగాలో దాన్ని జరగనిద్దాం. అది మంచా చెడా నిర్ణయించే హక్కు నాకు లేదు, సమర్థత లేదు, వివేకము నాకు లేదు. అది బ్రహ్మ యొక్క ఆ నియతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ముందుగా ఏ బ్రహ్మం నాకు తెలియబడిందో ఆ బ్రహ్మం యొక్క సాధన చేసి ఆ సిద్ధి పొందుతాను. ఆ తర్వాత సంగతి ముందు నేను నా సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ యొక్క ఆ బ్రహ్మస్థితిని పొంది తీరుతాను అని దృఢ నిశ్చయుడు నీవు అవ్వడం కోసం ఇవి ముందు వెనకలు అన్ని చెప్పబడ్డాయి. రామచంద్ర, ఇక ఈ వర్తమాన జగత్ విషయానికి వస్తే ఆ పరమాత్మ యొక్క మాయాశక్తిచే ఒక్కొక్క అణువునందు అసంఖ్యాకములైన బ్రహ్మాండాలు వర్తిస్తున్నాయి. అట్టి అసంఖ్యాక బ్రహ్మాండాలు లెక్కపెట్టడం ఎవరితరం? అణువణువులో అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉన్నాయనే విషయం పూర్వం ఒకసారి మా తండ్రి సృష్టికర్త బ్రహ్మదేవుడు ఒకనొక విశేషపూర్వకమైన వివరణతో నాకు బోధించారు. ఆ విశేషం చెప్తా వినమన్నాడు. ఒకసారి నా తండ్రి శ్రీ బ్రహ్మదేవుడు పద్మం నందు జగన్మాత సరస్వతీదేవితో కూడుకొని సుఖాసీనులైన తరుణంలో వారిని సమీపించి వారి పాదపద్మలను సాష్టాంగ దండ ప్రమాణములు సమర్పించి ఇలా ప్రశ్నించాట ఆయన. మహాత్మా, ఈ జగత్ సమూహములు దశ దిశలా వ్యాప్తమై ఉన్నాయి కదా, ఇవన్నీ ఎంత విస్తీర్ణం, అసలు ఎచ్చట భాషిస్తున్నాయని అడిగాట. అప్పుడు బ్రహ్మదేవుడు, ప్రియపుత్ర, బ్రహ్మమే ఈ సర్వ జగత్ రూపములుగా భాషిస్తోంది. ఇక్కడ ఒక విశేషం నీవు గమనించు. బ్రహ్మమును తెలుసుకున్న తత్వజ్ఞానులకు ఈ జగత్తులన్నీ బ్రహ్మ సత్తా రూపంగానే భాషిస్తాయి. అజ్ఞానులకు ఇది జగత్ రూపంగా ఉంటుంది. అంటే బ్రహ్మలోకం, విష్ణులోకం, ఇలా నానా రకాలు, నా లోకం, నీ లోకం. దాని విశేషాలు అన్నాడు. ఇదంతా కూడా ఆ బ్రహ్మాండం ఎలా వ్యాపించిందో చెప్తున్నారు. కాబట్టి నేనేం అది చదవట్లేదు. ఇలా అనేక విశేషాలు. ఆ సంభాషణ సారాంశం వశిష్ఠుల వారు చెప్తున్నారు. రామచంద్ర, నీకు స్వప్నంలో 10 మంది మిత్రులు, నీ సోదరులు 3 కనిపిస్తున్నారు అనుకో. వారందరూ ఎవరికి వారుగా వేరువేరుగా కనిపిస్తారు కదా. అదే రీతిగా ఈ జాగ్రత్త నందు కూడా ప్రతి వ్యష్టి జీవుడు తన హృదయంలో ద్రష్ట దర్శన దృశ్య భోక్తృ భోగ భోగ్య కర్తృ క్రియా కార్యములనే త్రిపుటి త్రయ దర్పణాన్ని హృదయాకాశంలో నిర్మించుకుంటాడు. అంటే ద్రష్ట దర్శన దృశ్యం ఒక త్రిపుటి, భోక్తృ భోగ భోగ్యము, కర్తృ క్రియా కార్యాలు, అలా 3 మొత్తం 9 చెప్పారనమాట. అనుభవ పరంపరలను కొనసాగిస్తారు. కాబట్టి ఇక్కడ
మీరు వీటి గురించి పెద్ద యోచన చేయవలసిన అవసరం ఏం లేదు. దాని గురించి వదిలేయండి. ఇప్పుడు అంతా కూడా మీకున్నది కేవలము మీరు సాధన చేయటం ఎందే మీ మనస్సుని లగ్నం చెయ్యాలి. ఈ త్రిపుటీల గురించి చాలా సార్లు చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా దాని గురించిన ఆవశ్యకత లేదు. ముందు సిద్ధి పొందితే తర్వాత సందేహాలు కూడా కావాలంటే తీర్చుకోవచ్చు. ఇప్పుడు సందేహాలు తీర్చుకుంటూ కాలయాపన చేయకండి, దాని గురించిన ఆసక్తి చూపించకండి. ఎందుకంటే అంత మీకు ఒకవేళ ఏది అవసరమో అది తప్పకుండా గురువు మీకు చెప్తారు. అవసరం లేని విషయాలను ప్రస్తావించారు కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచన చేయకండి. సాధన ఏంటే మనసుని లగ్నం చేసుకోండి. అలాగే చేస్తాం. ఏ వ్యష్టి సహిత అసంఖ్యాక మహాజగత్తులు కోకొల్లలుగా ఉన్నాయని చెప్పుకుంటున్నామో అదంతా కూడా అవిద్యయే. అవిద్య అనగా స్వ ఆత్మతత్వం గుర్చిన అజ్ఞానం యొక్క రూపమే సుమా. అట్టి అవిద్య అనంతమై అనుక్షణికమై ఉప్పుచున్నది. కానీ అనే దీపకాంతిని ప్రసరింపజేసి చూస్తేనో అంత నిర్మల పరబ్రహ్మంగానే అగుచున్నది, కానవచ్చుచున్నది. ఈ విధంగా ఈ కనపడే సమస్తం బ్రహ్మమే అనబడు బ్రహ్మీ దృష్టి సముపార్జించుకున్న వానిని తత్వవేత్త అని, విదితవేత్త అని, బ్రహ్మ యశస్వి అని, జీవన్ముక్తుడు అని, వేదవేద్యుడు అని, ఆత్మజ్ఞాని అని, పండితుడు అని పిలుస్తారు. ఎన్ని పేరు పెట్టున్నారు చూడండి. ఇవన్నీ మీకు లభిస్తాయి. మీది ఇప్పుడు ఒక్క చిన్న సింపుల్ పేరు కదా, ఏదో కామన్ నేమ్ అనుకుంటారు మీ పేర్లు. ఆ బోర్డు మందికి ఉన్నాయి, మా నాన్న వాడు మంచిగా పెట్టలేదనే మీకు ఏమైనా బాధ ఉందనుకోండి. చూడండి ఎంత బ్రహ్మాండమైన పేర్లు. బ్రహ్మ యశస్వి, జీవన్ముక్తుడు, ఆత్మజ్ఞాని, వేదవేద్యుడు, ఇలాంటివి పెట్టుకోవాలంటే మనకు కుదురుతుందా చెప్పండి? ఇవి సహజ సిద్ధంగా మీకు లభించేస్తాయి. ఇంతకన్నా ఇంకేం చెప్పాలి? అట్టి తత్వవేత్తకు ఇదంతా స్వప్నంతో సమానమైనదే అవుతుంది. అనుభవ స్వరూపుడకు ద్రష్టయే స్వప్నతుల్య మగుచుండగా ద్రష్టకు సంబంధించిన దృశ్యం గురించి వేరే చెప్పేదేముంది? సర్వము బ్రహ్మరూపమై ద్రష్ట దృశ్యములే లేవని నిర్ధారించబడగా ఇక ద్వైతమెచ్చట, దానికి కారణమెచ్చట. కాబట్టి రామచంద్ర, కేవలము మహాశాంతము, భేదరహితము, నిర్మలము, ఆద్యంత పరివర్జితము అయినటి చిదాకాశ రూపమగు బ్రహ్మమే తన యందు ఇట్లు సమస్త జగత్ రూపంగా స్థితి పొంది ఉన్నది అయింది. సముద్రంలో తరంగ వేగం అనే కారణం చేత చంచలమై ఉంటున్న జలంలో అసంఖ్యాక పరమాణు సమూహాలు వర్తిస్తున్నాయి కదా, అలాగే అజ్ఞానం ఉన్నంత వరకు పరమాత్మ యందు లక్షల కోట్ల కొలది బ్రహ్మాండాలు ఒకదానికొకటి అభిన్నమైనప్పటికీ భిన్నమైన వాటి వల్లే కనపడతాయి. అంత దూరం వెళ్ళక్కర్లా, మీ మనసులో భావాలే చాలు. వేరే వారి గురించి, బంధువుల గురించా లేకపోతే వస్తువుల గురించా, ఇవి లేవండి. భేదము బోల్డ్ అని భేదాలు. అందుకని బ్రహ్మాండాల వరకు వెళ్ళక్కర్లా. అసలు మన బ్రహ్మాండము, మన లోకము ఇక్కడ చూసుకున్నా చాలంటే మన సంసారము, మీ యొక్క సంసారం, మీరు ఎవరితో అయితే ఉంటున్నారో చాలు. పక్క వాళ్ళ దగ్గర కూడా వెళ్ళక్కర్లే. మీ ఇంట్లో మీ భావాలు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క మాటలు, ఇవి చాలు ఆ భేద భావానికి, అంటే అజ్ఞానానికి, రాక్షస గుణాలకి ఎక్కడికో వెళ్ళవలసిన లేదు. అజ్ఞాన దృష్టిచే ఇటు ఈ జగత్తులకు, అంటే ఈ భేద భావాలకి అంతే లేదు. ఎవడి లోకం వాడిది అనటం లేదు. నా ఇల్లే నాకు స్వర్గం అండి అని డైలాగులు పడతారు కదా, అలాగే అక్కడ చాలు, బయటికి వెళ్ళక్కర్లే. జ్ఞాన దృష్టిచే జగత్తులు లేవు, ఇత పూర్వము లేవు, ఇక ముందు ఉండబోవు. తత్వవేత్తల దృష్టిలో ఈ అసంఖ్యాక జగత్తు సమూహాలన్నీ స్వస్వరూప చిదాత్మ రూపమే అయి ఉన్నాయి. ఇక అట్టి జగత్తులకు భూతకాలమని, వర్తమాన కాలమని, భవిష్యత్తు జగత్తు అని చెప్పుకోవాల్సిందేముంది? ఉన్నదానికైతే కాలమానం, లేని దానికి కాలం ఏమిటి? కథలో కల్పించబడినది అనగా అనగా ఒక రాజు ఇప్పుడున్నాడా? చర్చకు ఉపక్రమించలేం కదా, కథ విని ఊరుకుంటాం. జగత్తు కూడా అంత అంటే ఒక కథ అంతే తప్ప అది ఉన్నది అని అంటే దానికి మించిన అజ్ఞానం లేదు. అయితే ఇది స్పష్టమైంది, మీకు ఎన్నిసార్లు చెప్పక్కర్లే దీని గురించి. అందుకే నేను పెద్ద వివరణ ఇవ్వటం లేదు. అజ్ఞానం గురించి వివరణ ఎందుకండి? అజ్ఞానం ఏమిటో అర్థమైంది కదా. అజ్ఞానులుగా తెలుసుకోలేదు కాబట్టి మళ్ళీ అజ్ఞానం గురించి చెప్పడం, జ్ఞానం గురించి చెప్తే చాలు.
ఈ జీవుని గురించి రెండు విభాగములుగా బోధ కొరకై విభజించి చెప్పబడుతుంది. నిర్మల చిదాత్మ, అర్థాన్ని భావన వైశిష్ట్యము. ఈ విధంగా ద్రష్ట అహంకారము, వ్యవహార దశ అనే రెండు స్వప్నతుల్యంగా ఏర్పడి ఉంటాయి. వ్యవహార దశ యందు ఎవడు, ఇదే కదా రోజు మొత్తుకునేది, వ్యవహార దశ యందు ఎవడు దృఢమైన అభ్యాసంచే దేనిని ఎట్లు భావిస్తాడో కల్పిస్తాడో దానిని అట్లే కల్పితమైన కార్యనియమబద్ధంగా చూస్తూ ఉంటాడు. ఎవరికి వ్యావహారిక నియమం దృష్టి యందు ఉండదో అతనికి కల్పనే లేదు. కనుక కల్పనామయమం ఈ దృశ్యము ఇట్లు అనిపించడానికి కారణం దృక్స్వరూపుడగు ద్రష్ట స్వయంకృత కల్పన విశేషమే. ఎవడు తన మనస్సుతో ఏ విధంగా కల్పించుకుంటాడో దానిని అతడు ఆ విధంగానే పొందుతాడు. దానినే మరొకడు నిజ కల్పన భేదంచే మరొక విధంగా అందిస్తాడు. కాబట్టి నీ అభిప్రాయాలు కామక్రోధాలు కావచ్చు, ప్రేమమయం కావచ్చు, ఏదైనా సరే, ద్వేషమైనా సరే, నీ మనస్సు యొక్క కల్పితమే. నీ మనసు ఆనందంగా ఉంది, ఇష్టంపబడింది అంటే అన్ని బాగుంటాయి. నీ మనసులో భావనలే నీ యొక్క బాధల కనండి, జన్మల కనండి కాదు. నీ మనస్సులో ఎటువంటి లేస మాత్రమైన రాక్షస గుణం లేకుండా నీవు ఆ యొక్క సాధన చేస్తూ ఉంటావు. అసలు నిజంగా అసలు అత్యంత సూక్ష్మమైంది. నువ్వు గనక ఆలోచన రహితంగా ఉండగలిగితే, భావన రహితంగా అంటే ఈషన్ మాత్రమైన రాక్షస గుణాలు లేకుండా గనక నీవు ప్రవర్తించగలిగితే సాధనకి అసలు అవసరమే. కానీ అలా ఉండలేకపోతున్నందుకు సాధనని మనం ఆలంబనగా తీసుకుంటాం. అదే సూక్ష్మం అసలు. అందుకని ఆయన సుమైరు అన్నాడు మహర్షి. నోరు మూసి కూర్చోరా. నోరు మూసి కూర్చోవడం అంటే లోపల కూడా నోరు మూసుకునే ఉండాలి. లోపల ప్లానింగ్ లేకూడదు. లోపల ఏవో భావాలు అందరినీ తిట్టుకోకూడదు. బయటకు తెలియదులేండి, వాళ్ళని తిట్టుకుంటే తిట్టుకుంటారు, నేను లోపల ఎవరికి తెలుస్తుంది, ఆ మాత్రం తిట్టుకోకపోతే నాకు తృప్తి ఉండదండి అంటారా? కాబట్టి అలా అనుకుంటుంది. అందుకని సుమైరు అంటే అర్థం బాహ్యము లోపల అంతరంలో కూడా నోరు మూసుకునే ఉండాలి. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి. ఆయన మాట్లాడిస్తాడు మీ చేత, కంగారు పడక్కర్లా. మీ చేత ఏం చేయించాలో చూపిస్తాడు. అందుకని సుమైరు అని ఆయన చెప్పిన మాట కనుక మనం వింటే అనవసరంగా పరధర్మో భయావహ స్వధర్మమే మీరు. కానీ నీ ధర్మాన్ని నువ్వు చేయి. స్వధర్మ సంగతి ముందు నువ్వు యోచిస్తే పరధర్మం గురించి ఆయన చూస్తాడు. నీ చేత చేయించాలా అక్కర్లేదా అనేది ఆయన చూస్తాడు. మనం ఫస్ట్ పరధర్మానికి వెళ్ళిపోతాం, స్వధర్మాన్ని వదిలేసి. అందుకే తిప్పలు ఇన్ని గోళాలన్నీ ఎందుకు వచ్చాయంటే స్వధర్మాన్ని మానేసి పరధర్మం వైపు వెళ్ళాం కాబట్టి బాధలు, ఏడుపులు, రాగద్వేషాలు, ఇంకా కామక్రోధాలు, ఇంకా దానికి ఎన్ని పేర్లు పెట్టుకుంటే. కాబట్టి స్వధర్మం మొదటి ధర్మం. ముందు ఇప్పుడు అద్వైతంలోకి వచ్చాం కాబట్టి సాధన, అది అసలు స్వధర్మం. తర్వాత ఈ గృహస్థాశ్రమంలో మీ పాత్ర ఏంటి? మీరు తల్లి, భార్య, భర్తన, పిల్లల, ఎవరు మీరు? కాబట్టి ఆ ధర్మం ఏంటి? కాబట్టి ఆ ధర్మాన్ని అనుసారంగా ఉన్నారా లేదా? కాబట్టి ఆ ధర్మాన్ని పాటించాలి. కాబట్టి వీటన్నిటికీ మొదటి సాధన చెప్పబడింది ధర్మం. ఎందుకంటే ఇప్పుడు తెలియబడింది కాబట్టి. ఎందుకు సాధన మొదట చెయ్యాలి అంటే అప్పుడు ఈ బాహ్యమైన తల్లి ధర్మం, పిల్లల ధర్మాలు, ఈ ధర్మాలన్నీ మీరు చాలా సునాయాసంగా సహజ సిద్ధంగా చేయాలి. లేకపోతే లేనిపోని రాగద్వేషాలు ఇంకా పోలేదు కదా, ఇంకా ద్వేషాలు, కోపాలు ఎన్నెన్నో ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఏం మాట్లాడాలో తెలీదు, ఎలా ఉండాలో తెలీదు, నానా రకాలు గోడలు, సందేహాలు. కాబట్టి వీటన్నిటికీ అసలైన బ్రహ్మాస్త్రం సాధన. కాబట్టి మొదట సాధన చెయ్యండి. లేవగానే మొదట మీరు స్నానం చేసేసైనా సరే, లేదండి ఫ్రెష్ గానే ఉన్నాం, ఏసీలో పడుతున్నాం కాబట్టి అనుకున్నా సరే, ఎలా అయినా సరే ముందు కాసేపు సాధన చెయ్యండి. సాధన చేసి ఈ రోజంతా నేను బ్రహ్మ లక్షణాలతోనే ఉండి తీరతాను అని తీర్మానం చేసి మీకు మీరు ప్రమాణం చేస్తారు. అప్పుడు రోజంతా ఆనందంగా గడిచిపోతుంది. కాబట్టి లేవగానే ఏమిటి చెయ్యాలి వాళ్ళన్నది అనవసరమైన ఆలోచనలు, బాహ్య ఆలోచనలు చేయకుండా చక్కగా కూర్చుని కాసేపు మీ మంచం మీద ఎక్కడో ఒకటి ఎలా చేస్తే అలాగా, లేదా స్నానం చేస్తే ఇంకా ఫ్రెష్ గా ఉంటుందంటే హాయిగా స్నానం చేసి కాసేపు అలా చేసుకోండి. కళ్ళు మూసుకుని చేయకండి, నిద్రపోండి. సందేహం లేదు కదా, మీకు కూడా సందేహం ఉందా?
నిద్రపోనండి అని గ్యారంటీ ఇవ్వగలరా? మీకు మీరు, నాకు ఇవ్వగలరా? కాబట్టి నిల్చునైనా సరే, నడుస్తూ అయినా సరే, మొదట చేయవలసినది సాధన. లేవగానే ఆ సాధన కాసేపు చెయ్యండి, ఏమైపోతుంది, ప్రపంచం తలకిందులు అవ్వదు. ఓ అరగంట సాధన కోసం ముందు లేదు, ఆ అరగంట సాధన చేసి తర్వాత పిల్లలు ఉన్న వాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళకి ఏం పని ఉంది అంత పొద్దున్న ఏమి ఉండవు కదా. కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళకి టిఫిన్లు అవి చేయాలి కాబట్టి చేస్తూ కూడా మీరు అనవసరంగా టెన్షన్లు పడి పిల్లల మీద అరుచుకుంటూ అలా బదులు హాయిగా నామస్మరణ చేస్తూ పిల్లల్ని లేపితే వాళ్ళు లేస్తారు, టిఫిన్ అవుతుంది, అన్ని అవుతాయి. కాబట్టి ఆ అంటే ఆ సిస్టాన్ని దృఢంగా ఆచరింపజేసుకుంటే బాహ్య ధర్మాలు ఆటోమేటిక్ గా సహజంగా మీ నుండి జరుగుతాయి. ఉదాహరణకు కూడా అయ్యా, నేను పడే అన్ని కష్టాలు ఎవడూ పట్టలేదు అని కల్పనను మనసు ఆశ్రయిస్తే అతనికి నిజంగానే అన్ని భరించలేని కష్టాలుగానే కనపడతాయి. ఎందుకు కనపడవు? బోర్డు కనపడతాయి. మాటలు వచ్చి చిన్న చిన్న మాటలు వచ్చిన వాడు కూడా చెప్తాడు నాకు కష్టం ఉందని. కష్టం లేదు ఎవరికండి, అందరికీ కష్టంగా. కష్టం లేని వాడు ఎవ్వడూ లేడు ప్రపంచం. వాడు ఫస్ట్ చెప్పేది కష్టాల గురించి, సుఖం గురించి చెప్పడు. అబ్బో అంటుంది. నిజంగా మరి మాట్లాడితే అవి కష్టాలా అంటే మళ్ళీ డౌటే. అంత కాదనుకోండి అంట. ప్రపంచంలో అందరికీ ఏవో కొన్ని కష్టాలు ఉంటాయి, నాకు కూడా ఉన్నాయండి అంటారు అని మనసుచే అనుకుంటే అతనికి ఆయా కష్ట సంఘటనలకు తనకు తదితరులకు సర్వులకు సామాన్య విషయాలు కష్టం లేనిది ఎవడికి అనుకున్నప్పుడు హాయిగా ఉంది. పక్కింట్లో కరెంట్ పోతే మనం హాయిగా ఉంటాం. ఫస్ట్ అదే కదా చూస్తాం, పక్కింట్లో అయ్యా అయితే పర్వాలేదు, మనకే పోయిందంటే కంగారు ఏమైపోయిందా ఇంటి. అలాగే వాడు కష్టాలు పడుతున్నాడంటే కొంచెం హ్యాపీగానే ఉంటాం కదా, పట్టించుకుంటాం. ఎందుకో వాడు పడుతున్నాడు కాబట్టి పర్వాలేదులే, నా కష్టం పెద్దది కాదు అనుకోవడం, రెండు వేస్తే కదా. అదే నిజంగా ఉండదా అని చెప్తుంటే కష్టం గురించి ఆలోచించమని ఎవరు చెప్పాడు? కష్టం ఆలోచించి కష్టపడమని ఎవరు చెప్పారు? చెప్పలేదు. ఇంకొకడు, నా ఇష్టదైవం నాకు ఈ దేహం ప్రేమతో ప్రసాదిస్తున్నట్టే వాళ్ళని నా అభ్యున్నతి కొరకై ప్రసాదిస్తున్నాడు కష్టాల రూపంలో అన్నాడు. ఇవన్నీ నాకు అవసరమే, లేకుంటే పరమాత్మ ఎందుకు ఇస్తారు అని మనసుతో భావన చేస్తే అతనికి అవి కష్టాలుగా కాకుండా బోధ సాధనాలు అయిపోతాయి. బాధలన్నీ బోధలు అవుతాయి. చూసారా? అందుకని ఎందుకు ఇచ్చావు స్వామి అని ఆయన ప్రశ్నించకుండా, సరే స్వామి నా బుద్ధి బాగాలేదు కాబట్టి ఇచ్చావు, ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటాను అనుకుంటే వాడు బాగుపడతాడు. నేను ఇంత పూజ చేస్తున్నాను, కొబ్బరికాయ కొడుతున్నాను, జన్మానాలు కొడితే నువ్వు తిట్టినా అనిపిస్తున్నాను. కాబట్టి ప్రసాదాలు చేస్తున్నాను, గుడికి వస్తున్నాను, ఎందుకోసం వస్తున్నావు? ఇన్ని ప్రదర్శనలు చేశాను, ఓపికన్నా లేకపోయినా వచ్చాను, హుండీలో రూపాయి వేసాను అంటాను. రూపాయి ఫలితం అడుగుతాడు. తక్కువ అడుగుతారు ఏంటండి? ఏం అడగదు. కొబ్బరికాయ కొట్టి చెప్పి అడగట్లేదు. కొబ్బరికాయ కొడితే తీసుకెళ్ళి మరి అందులో కూడా బేరాలు చేస్తారు. కొట్టిన తర్వాత నుంచి పడుస్తాడా ఇవ్వడా కొబ్బరి? ఇది ఒక ముందే ప్లాన్, రేపు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాను కాబట్టి మర్నాడు ఆ రోజు కొబ్బరి పచ్చడి. ఈ ప్లాన్ కూడా అయిపోతుంది. మరి అయిపోతుంది. తెలిసిన ఒక పూజారి ఉంటే ఇంకోటి ఉంటే ఇస్తావా, పచ్చడి అనుకున్నాను, ఒకటి సరిపోతుందో లేదో అని. గుళ్ళో చాలా డైలాగులు ఇలాంటివి విన్నాను. అరటి పళ్ళకు కూడా అడుగుతారు మీరు, ఏమండి కొంచెం అప్పుడు ఆకలి వేస్తే ఉంటాయి, ఎలాగో మీరు అటు పెట్టేశారు కదా, మీరు తింటారో తింటారో పోనీ ఇవ్వండి, 4 అరటి పళ్ళు నాకండి. ఇలా రకరకాల మనుషులు అవునా కాదు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అలా అనుకోకుండా సరే ఏదో వచ్చిందిలే పర్వాలేదు అనుకుంటే, స్వామి నన్ను రాణిస్తున్నావు గుడికి, నీకు ధన్యవాదాలు స్వామి అంటే ఆయన సంతోషిస్తాడు కాదు, మీకు ఆనందాన్ని ఇస్తాడు. ఆయన సంతోషం మనకే ఉంటుంది, ఆయన ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు.
ఆయనకి మనం సంతోషించడానికి ఏంటంటే అమ్మవారు సంతోషిస్తున్నారు ఒట్టిగా ఏదో అంటారు. అమ్మవారు సంతోషించేదండి, ఆవిడ ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది, నీకు సంతోషాన్ని రాణిస్తున్నందుకు సంతోషం అని అనుకుని ఉంటే. కాబట్టి ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు గుళ్ళు అవన్నీ ఏం లేవు కదా, సాధన మాత్రమే ఉంది. అందుకని మీరు సాధన చేస్తే బ్రహ్మ సంతోషించడు, మీకు సంతోషాన్ని ఇస్తాడు. అది ఏది చేసినా లాభం మీకే తప్ప అవతల వాళ్ళకి ఏం లేదండి. అవునమ్మా, నాకే ఆనందం. ఇప్పుడు బాహ్యంగా ఎలా ఉంటుంది అంటే మీకు ఆనందాన్ని ఇస్తారు వాళ్ళు. ఇంకోడు ఈ దేహాదులు నావి కావు, దేహాన్ని బట్టి ఉంటాయి కనుక ఈ కష్టాలు నాకు సంబంధించినవి కావు, నేను అప్రమేమ ఆత్మనే అని అనుకుంటాడు. సర్వ ప్రాపంచిక వ్యవహారం అతనికి గ్రామంలో అపరిచితుల గృహంలో జరిగే వివాహ సందర్భ మేళతాళాల వలె తనకు సంబంధించనివై ఉంటాయి. అతనికి సంబంధమే లేదు, నిరాకారంగా ఉంటారు. ఏమిటో బుద్ధిలాగా ఉంటాడంటే దేనికి అసలు చరించడం అంటారు చూసారు. ఆత్మజ్ఞానంతో ఉన్నవాడు వేరు, ఆత్మజ్ఞానం లేకుండా అలా ఉండేవాళ్ళు వేరు. అది మళ్ళీ తెలుసుకోవాలి. జ్ఞానం తెలిసిన వాడికి ఓకే, జ్ఞానం తెలియకుండా కూడా కొంతమంది అసలు చలించకుండా ఉంటారు కదా. ఇవన్నీ మీకు అన్ని అనుభవాలే కదా. మీరు ఉంటారు అప్పుడప్పుడు చలించకుండా మీకేమి రాని విద్య కాదు అది. అవసరమైనప్పుడు ఎంత మీ అంత అన్నట్టుగా ఉంటారు కదా, ఏ మాత్రం తెలియనట్టు యాక్షన్లు చేయరు. ఈ కష్టాలు ఇతపూర్వపు నా తప్పుల ప్రక్షాళనము కొరకే అని మనసులో భావించే వారికి అవన్నీ దేహమును పరిశుభ్రం చేసే జలంలాగా ప్రియంగా ఉంటాయి, మనస్సుని పరిశుద్ధపరిచేగా ఉంటాయి. కాబట్టి ఎవడు ఎలా భావిస్తే అలా అవుతాయి. అందుకే చెప్పింది రాక్షస గుణాలను ఒట్టిగా అనలేదు. ద్వేషంతో ఉంటే మీకు అన్ని ద్వేషమే ఎదురవుతాయి. వాళ్ళు మంచిగా చెప్పినా మీకు మంచిగా ఉంటుందండి, ఏముండదు. నాకు చెప్పిన పోతలు అంటారు, నువ్వా నాకు చెప్పొచ్చేదంట. ఏం వెర్రి వాళ్ళు, నువ్వేంటో నాకు చెప్పేది అంట. రకరకాలు అహంకారాలు లేవు. ముందు రయ్య లేస్తుంది కదా, లోపల నుంచి ఏమిటది కుండలిని శక్తి శూన్యం లేస్తుంది. మంచి చెప్పినా సరే, ఎందుకంటే మీకు చెప్పేవాడి పట్ల ఏదో ఏ భావం ఉందో దాన్ని బట్టి కుండలిని శక్తి. చెప్పేవాడి పట్ల మీకు కనుక కాస్త సాఫ్ట్నెస్ ఉందనుకోండి, కుండలిని శక్తి పాపం లేవదు. సరే చూద్దాంలేండి అంట. ఇప్పుడు చెప్పలే ఇన్ని రకాల భావం, యద్భావం తద్భావం. కానీ ఎందుకు వచ్చిన ఆ రాక్షస గుణాలు చెప్పండి. కాబట్టి రాక్షస గుణాలు కాబట్టి రాక్షసుడు ఎప్పుడు ఆనందించినట్టు ఉండదు, వాడికి పైశాచిక ఆనందం అంటారు. పైశాచికం అంటే పక్క వాడిని బాధ పెట్టి ఆనందించేది పైశాచిక ఆనందం. పిశాచాలు అలాంటి ఆనందం పొందుతారు, దాన్ని పైశాచిక ఆనందం. నేను చిన్నప్పుడు అలా ఒకళ్ళు ఎవరన్నా ఏదైనా పక్క వాడిని ఇది చేస్తాను పైశాచిక ఆనందం పొందుతాడు వాడు అని అనుకున్నాను. అంటే పిశాచాలు పక్కవాడిని కదా హింసిస్తాయి, అప్పుడు ఆనందిస్తాయి, దాన్ని పైశాచిక ఆనందం అంటారు. డెఫినేషన్ అదే. దాని ఇప్పుడు చేస్తుంది అదే, మాటలతో కానీ చేతులతో కానీ ఒకళ్ళని బాధిస్తే ఏంటంటే రాక్షస గుణాలని చెప్పలేదు, దాన్ని ఏమనాలి, మీరు ఆనందం పొందితే వాళ్ళు తిట్టే కదా వీళ్ళు ఆనందం పొందారనుకో, దాన్ని ఏమనాలి పైశాచిక ఆనందం. ఆనందం అంటే పిశాచాలు పొందే ఆనందం. మళ్ళీ పైశాచికం అంటే అంటారేమో అని ముందే చెప్తున్నారు, పిశాచాలు పొందేది పైశాచికం. కాబట్టి మీరు పిశాచాల మీ ఆనందం పైశాచికన్నా మీరే చూసుకోండి. రాక్షస గుణాలు ఉన్న వాళ్ళకి అదే లభిస్తుంది. అంటే ఆనందిస్తే, ఆనందించకపోతే ఏం వెళ్తుందంటే బాధ. రెండు ఏమన్నా గొప్పదా? పైశాచిక ఆనందం ఏమన్నా గొప్పదండి? ఏదైతే అది ఆనందమే కదా అంటారా? కాదమ్మా. ఆనందం, మనిషి ఆనందము, బ్రహ్మ ఆనందం ఒకటే. పిశాచానందం మనిషి ఆనందం కాదు, మనిషి ఆనందం బ్రహ్మానందం. కాబట్టి పిశాచాలుగా కాకుండా ఎలా ఉండాలి,
బ్రహ్మములుగా ఉండాలి. తెలిసింది కాబట్టి బ్రహ్మానందం ఎలా పొందేది వేరే విషయం. బ్రహ్మములుగానే ఉంటాము. అప్పుడు చాలా పైశాచిక ఆనందాన్ని పొందే ఉంటారు. లేదమ్మా. పొందలేదు వద్దు. ఇంతకుముందు ఎప్పుడు పైశాచిక ఆనందం పొందలేదా? అమ్మ ఒకరిని బాధ పెడితే బాధనే వస్తుందమ్మా, ఆనందం ఎట్లా వస్తుందమ్మా? నేను ఏమన్నాను, వస్తుందా రాదా నేను అనగలేదు. ఆనందించారా? ఆనందిస్తే అది పైశాచిక ఆనందం. కాదనుకోండి బాధే ఉంటుంది. కాదని అనట్లేదు, బాధే వస్తుంది. అది నిజమైంది. అప్పుడు ఇంకోసారి బాధ పెట్టకుండా ఉండాలి మరి అప్పుడు అవును కదా. అవును. ఇప్పుడు అసలైన బాధ. అంతేగాని దొంగ పురుగులతో ఏం లాభం చెప్పు. ఏ బాధ పెట్టాను ఇప్పుడు బాధపడి మళ్ళీ ఇవాళకి అయిపోయింది కోట, రేపటికి మళ్ళీ అంటే అలా ఏ రోజు కాకుండా అన్నారు అనుకోండి, బాధ సహజమైంది. లేదు. బాధ గుర్తుంటుందా మళ్ళీ అంతం ఎందుకు, తిట్టడం ఎందుకు, మళ్ళీ ఇది చేయడం. జాగ్రత్త ఉంది. అందుకని ఇక్కడ ఆనందం అంటే అది చెప్పింది అదే అర్థం. రామచంద్ర, కల్పన అకల్పన రెండు కూడా ఏకమగు బ్రహ్మం యొక్క స్వభావ చమత్కారం వల్లే. ఏదైనా అదే కదా, జ్ఞానం అన్నా అజ్ఞానం అన్నా ఆయనదే కానీ ఇంకోటి ఉందా? లేదు. ఎవరిది లేదు. మాయ కలిపితే అజ్ఞానం, మాయ తొలిగితే జ్ఞానం. సింపుల్. రెండు బ్రహ్మమే. బ్రహ్మం నుంచి మనం విడదీశాం కాబట్టి రెండు అయ్యాయి. అజ్ఞానం మన కదా, నేను నేను అన్నారు కదా. అవును. పిశాచి కూడా నేను పిశాచిని అనుకున్నప్పుడు అప్పుడు వచ్చింది కదా పిశాచి గురించి. చాలా రోజులు ఎందుగా తలుచుకునే పాపం పిశాచాలని. కాబట్టి ఇక్కడ రెండు ఉంటాయి, జ్ఞానము అజ్ఞానం రెండు. ఎలాగంటే మనుషుడు చేతనా స్వరూపుడే అయినప్పటికీ అతని జుట్టు, గోళ్ళు, ఎముకలు మొదలైనవి అచేతనములుగాను, అతడు చేతనారూపుడుగాను ఉంటాడు కదా. ఈ దేహము చేతన అచేతనముల కలగలుపుగా ఉన్నట్టే ఈ జగత్తు కూడా కల్పన అకల్పన అనే ఉభయ రూపములతో కూడి ఉన్నది. పదార్థాలన్నీ కూడా పరమార్థ దృష్టిచే అకారణములుగాను, కల్పనా దృష్టిచే సకారణములుగాను అయి ఉంటాయి. చాలా బాగుంది కదా ఎగ్జాంపుల్. ఇంతకన్నా ఏం ఎగ్జాంపుల్ కావాలి? మీ గోరు కదులుతుందండి? కదలదుగా. గోరు కదులుతుంది, కష్టం అండి. అది ఒట్టిగా కొంచెం కొంచెం పెరుగుతుంది కానీ కదలదు కదా. కదిలితే ఇంకా పలుకు ఆనందాలు పెరిగేవి. ఎముకలు లోపల నుంచి బయటకు వస్తే అవి పెరుగుతుంటే ఏదో శరీరం లోపలే పెరుగుతాయి. అవి శరీరాన్ని మించి పెరగట్లా. పెరిగితే అప్పుడు భలే ఉండేది కదా. సంకల్పమే, ఆయన అలా చేశాడు. ఏది ఎంతవరకు అంతవరకే అన్నట్టుగా అలా. బ్రహ్మం నందు ఈ రెండు ధర్మాలు అవిరోధ పూర్వకంగా వర్తిస్తాయి. ఎలా అంటే బ్రహ్మము సర్వశక్తివంతమై అలరారుచున్నది కదా. మరి పూర్ణ జ్ఞానుల దృష్టిలో బ్రహ్మము కంటే భిన్నంగా ఎక్కడా ఏదీ లేదు. స్వప్నంలో స్వప్నద్రష్ట యొక్క చైతన్యమునకు భిన్నంగా ఏదైనా ఉన్నదా? ఊహ అన్నది స్వప్న చైతన్యం నుండి జనించిన స్ఫురణయే కదా. ఆ స్ఫురణయే ఆయా ఇల్లు, వీధి, గ్రామము, నగరము, మిత్రులు, సంఘటనలు మొదలైన వాటి రూపంగా వర్తిస్తాయి. ద్రష్ట యొక్క స్వస్వరూపమునకు అనన్యమైనట్టి జాగ్రత్త చైతన్య స్ఫురణయే జాగ్రత్త జగత్ రూపంగా అనుభవం అని జ్ఞానులు గ్రహించుంటారు. నిర్మల జ్ఞాన దృష్టిచే జగత్ రూప అనుభవాలన్నీ స్వస్వరూప విస్తరణ చమత్కారమని, అట్టి స్వస్వరూపం త్రికాలాలలో వాస్తవానికి యథాతథమని కూడా వారు సర్వదా గ్రహించే ఉన్నారు. ఈ జగత్తులో మనందరి మధ్య బాహ్యానికి మామూలుగానే వారు అనువర్తిస్తూ ఉంటారు. ఇహ అజ్ఞానుల దృష్టిచే బ్రహ్మం కంటే భిన్నంగా ఎచ్చటైనా ఎప్పుడైనా ఏదైనా ప్రతీతి ఉంటుంటే అది కారణం యొక్క వికల్పన కలిగి ఉంటుంది. నా తమ్ముడయ్యింది అంత మాట అంటాడా
ఏమిటి కారణం అనే విషయము, ప్రశ్న, సమాధానం మొదలైనవి కారణ రూప ప్రతీది కలిగి ఉన్నప్పటికీ సర్వము బ్రహ్మమై ఉండగా తమ్ముడు అనబడేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఉంటాడు అనే జ్ఞాన దృష్టి కలవానికి అంతా కూడా చిరునవ్వుకు మాత్రమే. ఫైటింగ్ చేయాలండి. చెప్పగా రాక్షస గుణాలు ఉన్నాయంటే ఇలాంటివే బయట. అదే రాక్షస గుణాలు లేకపోతే సరే అనని సమయం రాని అంటే దెబ్బలాడటానికి తిట్టడానికి కాదు, దేనికైనా ఒక సమయం, సమాధానం చెప్పడానికి కూడా ఒక సమయం. అమ్మా కాబట్టి అదే రాక్షస గుణాలంటే అసలు తేలిపోవాలి ఇప్పుడికిప్పుడే, ఇది పెట్టాల్సిందే. కాబట్టి జనులారా, మీ యొక్క సమస్త జాగ్రత్త స్వప్న జగత్ అనుభవాలన్నీ కూడా బ్రహ్మముతో సంయోగపరచటమే సంసారాన్ని దాటివేయడానికి ఉపాయం. అంతేగాని కార్యకారణముల చర్చచే ముడిపడేది కాదు. ఈ కారణ వ్యవహారమే పరిశీలించుకుంటూ పోతే, కాబట్టి రాక్షస గుణాంతా ఏమిటండి తేలేది? ఏమీ వేలదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఫైటింగ్ లతో వాటితో ఏంటండి మొండితనంతో వ్యవహారం చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి? ఏమీ జరగదమ్మా. పిల్లలకు కొన్ని రోజులు పిల్లలు మొండితనం చేస్తే మొదట్లో ఉంది, తర్వాత వీపు ఏమైపోతుంది? పెద్దవాళ్ళని కొట్టలేరు కదా పిల్లలు. ఇప్పుడు పెద్దగా పిల్లల్ని కొట్టగలరా? మొండితనం చేస్తే కొట్టలేదు. అప్పుడు వేరే వ్యవహారంలో తేడా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ శబ్దం వస్తుంది, అక్కడ శబ్దం రాకుండా ప్రవర్తన ఉంటుంది, అంతే తేడా. వేరే శబ్దం రావచ్చు, అరుపులు కేకలు ఉండొచ్చు, చెప్పలేదు కదా. రకరకాలుగా ఉంటుంది. ఒకే రకంగా ఉంటుందని ఎలా అంటారు? కానీ ఎందుకు వచ్చిన వాళ్ళకి తెలిసిన తర్వాత తెలియనప్పుడు అవన్నీ జరిగాయి, అద్భుతాలు జరిగాయి, ఆనందాలు వచ్చాయి. అబ్బా అది గెలిచాను అనుకున్నారు. వినరు నా మాట, ఇంకేం లే అనుకుంటే ఏదో డైలాగులు కొట్టారు, ప్రకల్పాలు అన్ని అయిపోయాయి. తెలియబడింది అదంతా రాక్షస గుణం ఉంది. రావణాసుడు నేను గెలిచాను అన్నాడు. ఏమయ్యాడు? చివరికి రాక్షసులు నశించాడు. ఉన్నాడా? కాబట్టి రాక్షసులు ఎప్పుడు నశిస్తారు. దేవతలే గుళ్ళల్లో ఉంటారు పాపం, రాక్షసులు పెడతారు ఏంటండి? ఇప్పుడు రాక్షసుడి విగ్రహాలు బయట చుట్టూరా పెట్టారు కానీ గుళ్ళోపల పెట్టారా? ఉన్నాయండి? లేవమ్మా. అందుకని రాక్షసుడు ఎలాంటి వాడు? మన బ్రహ్మం అంటే ఏమిటో చక్కగా తెలిసింది కదా. ఇప్పుడు పైశాచిక ఆనందం ఏమిటి, పైశాచిక బాధ ఏమిటి, మామూలు బాధ ఏమిటి, తాపత్రయాలు, ఏదో కావాలన్న ఆరాధనలు, ఇంకా ఎందుకు అనవసరమైన వాటి గురించి బయటికి చెప్పండి. పరమానందంగా ఉండడం అన్ని విషయాలు చెప్పారా సంతోషం, చెప్పకపోతే ఇంకా సంతోషం అనండి. వచ్చారా వాళ్ళు? అయ్యో రాలేదండి అంటే బాబీలో అవ్వకండి, చాలా సంతోషం అండి. వస్తే సంతోషం, రాకపోతే ఇంకా సంతోషం అనండి. అంతే తప్ప వాడు మా ఇంటికి ఎందుకు వస్తాడండి అని కూడా మళ్ళీ నొక్కులు నొక్కారనుకోండి, అది రాక్షస. రాకపోతే ఎంత మరి అది చేసే పని చెప్పింది. కాఫీ టీలు మిగిలాయి, టిఫిన్లు మిగిలాయి, ఎన్ని మిగిలాయి. వాడు రాలేదని వాడిని ఎందుకు అంటాం? అనవసరంగా సనగటాలు ఎందుకు చెప్పండి? సనగట్లేదు కదా, ఎంత హాయి చూడండి. మనం వెళ్ళినప్పుడు వాడు అనుకున్నా మనం ఆనందించాలి. వాళ్ళు అన్నారు అనుకున్నది నీకే మిగిలిన నేను రాకపోతే అని వచ్చింది, ఆనందంగా ఉన్నది. కాబట్టి సామరస్యంగా ఉండటంలోని ఆనందము రాక్షసంగా ఉంటే వచ్చిందా? చక్కగా సామరస్యంగా ఉంటే దానికి మించిన ఆనందం లేదు. ఇల్లంతా అప్పుడు లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటే తెలుసు కదా ఏమి, ఆనందం శాంతం అన్ని చోట్ల హాయిగా ఉంటుంది, అన్ని చక్కగా జరుగుతాయి, అనుకూలంగా సానుకూలంగా అన్ని జరుగుతాయి. ఎందుకంటే ఇంట్లో అరుపులు కేకలు లేవు, రాక్షస గుణాలు లేవు. పిశాచాలు ఉన్నప్పుడు మంచి ఎలా జరుగుతుందండి? ఒకసారి చెప్పండి. పిశాచాలు ఉండే ప్లేస్ ఏమంటారండి?
నేను అన్న నాన్నోడితో ఇంకా ఎందుకు వచ్చిన ఘోరం ఎందుకు మనకి, మన ఇల్లు గృహమే కదా స్వర్గసీమ, ఆనందంగా ఉండాలి అంతే తప్ప లేనిపోయినవి ఎందుకండి. అందుకనే పిల్లల్ని కోపడినా మంచి పదజాలంతో అని అన్నారు కానీ అనవసరమైన అపభ్రంశపు మాటలతో ఎప్పుడూ తిట్టరాదు పిల్లలు, కోప్పడరాదు. అలాగా అనవసరమైన నెగిటివ్ మీనింగ్ వచ్చే మాటలు ఎప్పుడూ వాడరాదు పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో. భావం తద్భవతి, తథాస్తు దేవతలు ఉంటారు. ఇవన్నీ ఒట్టిగా చెప్పలేదు శాస్త్రాల్లో, ఇవన్నీ ఉంటాయి. ఇంకా అద్వైతంలో వచ్చాక మనం ఇంకా జాగ్రత్తగా ఉంటాం. దేవతలు లేరు అన్నది ఎలాగో నువ్వు అపభ్రంశం మాట్లాడితే వాళ్ళు రావడం కూడా అంతే నిజం. అద్వైతంలో ఉండి మాట్లాడకూడదని తెలిసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు వచ్చేస్తారు. తెలిసి మాట్లాడకపోతే ఎప్పుడో బై ఛాన్స్ ఒకటి వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏమని రారు, వీళ్ళు ఏదో కల్లో కలగని ఉంటారులేదు. అలా కాకుండా మీరు రోజు అలవాటు అండి నాకు కొన్ని మాటలు అట్లా అలవాటు అయిపోయాయండి అని అన్నారు అనుకోండి, వాళ్ళు కూడా మాకు ఇక్కడ ఉండటం అలవాటు అయిపోయిందండి ఇక్కడే ఉంటాం. వాళ్ళంటే ఎవరు? రాక్షసులు. అదే రాక్షసులు అన్నారు, ఈవిడ పిశాచాలు. ఏదైతే రాక్షసులకు పిశాచాలకు పెద్ద తేడా ఏం లేదు. రాక్షసులకు కాళ్ళు చేతులు ఉంటే పిశాచాలకు లేదు, అంతే. తేడా ఏం లేదు, వాళ్ళు వీళ్ళు ఒకటే. చేతులు ఉన్నాయి, కాళ్ళు చేతులు లేవు. ఎందుకంటే మనకి పిశాచాన్ని అక్కడ చూపించండి. కాళ్ళు చేతులు లేకుండా అన్ని చేయగలుగుతాయి పిశాచాలు. రాక్షసులు అన్ని చేయగలుగుతారు, వాళ్ళు చేయగలుగుతారు. మీ ఇష్టం. అందుకని ఇల్లు గృహంలాగా ఉండాలా లేకపోతే ఎలా ఉండాలా అనేది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి అలా ఉండండి, చక్కగా ఆనందంగా ఉండండి, అందరితో సామరస్యంగా ఉండండి. ఎవరు అన్నది మనకు అనవసరం. అక్కడ నా లక్ష్యం సాధన మాత్రమే. ముందు సాధనలో పరిపూర్ణత సిద్ధింపజేసుకోండి, తర్వాత బాహ్యం గురించి తేల్చుకుందాం. అప్పుడు తెలుసుకుందాం, శక్తి రావాలి కదా. పిల్లలు చూడండి, చిన్న శాంతం ఉంటదమ్మా. ఇంకా ఉద్యోగం వచ్చే వరకు పిల్లలు మాట్లాడదు. మీరు ఏం చెప్తే సరైన తలగా ఇస్తారు. కొంతమంది పిల్లలు పెళ్ళయ్యే ముందు తలగా ఇస్తారు, పెళ్ళయ్యాక నీకు తెలియలే మనం మాట్లాడుకుంటూ కూర్చోవాలి. ఆడపిల్లలు కానీ ఎవరైనా అంతే కదా. కొంతమంది ఎన్నాళ్ళైనా వాళ్ళకి ఆ ఛాన్సే దొరకదు. అందుకని ఎందుకు ఎప్పుడూ సామరస్యంగా ఉన్నాం అనుకోండి, ఒకరితో మాట పడాల్సిన అవసరం కూడా లేదు కదా. అవునమ్మా. కాబట్టి ఏది శ్రేష్టమో దానిని ఆచరిస్తారు విఘ్నులు. కాబట్టి మీరు విఘ్నులనే నేను భావిస్తున్నాను. కాబట్టి శ్రేష్టమైన దాన్ని ఆచరించండి. శుభం.